హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం తోటకూర ఫ్రై చేసుకుంటున్నామండి. ముందుగా కడాయి పెట్టి నూనె పోసి నూనె కాగిన తర్వాతకి జీలకర్ర ఆవాలు వేసి ఎండుమిర్చి వేసి కలుపుకోవాలండి. ఇట్లా మాడనివ్వద్దండి. నూనెలా మాడ ఇట్లా ఇట్లా ఈ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఎండుమిర్చి. మళ్ళీ తర్వాతకి ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఆనియన్. వేగిన తర్వాతకి కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి. వేగనివ్వాలి. అలాగే మనం ముందుగానే తోటకూర కడిగేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఉష్క ఉంటుంది కదా, 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఉష్క లేకుండా కడుక్కోవాలండి తోటకూర. కడిగిన తర్వాతకి వాటర్ ఒట్టిగా పిండి పక్క పెట్టేసుకోవాలి. ఇంకా ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. వేగిన తర్వాతకి తోటకూర ఒట్టిగా పిండి వాటర్ లేకుండా వేసేసుకోవాలి. తోటకూర ఒట్టిగా పిండి వేసుకోవాలండి, వాటర్ వేసుకోవద్దు. ఇట్లా వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలండి. తోటకూర మొత్తం ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి ఒక్కసారి కలిపి కొంచెం కింది మీదకి అనేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలండి. పెద్దగా పెట్టవద్దండి, చిన్ననే పెట్టాలి. చిన్ననే పెడితే సిమ్లో పెడితే ఆకు అనేది దగ్గరికి ఉడుకుతుందండి. ఉడికిన తర్వాతకి ఒక మూత వేసుకొని దగ్గరికి వాటర్ మొత్తం గుంజేస్తుందండి. ఆకు మొత్తం దగ్గరికి ఉడుకుతుంది. ఉడికిన తర్వాతకి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాతకి దగ్గరికి వాటర్ మొత్తం అయిపోయేంత వరకు వేగనివ్వాలండి. సిమ్లో పెట్టేసి మొత్తం వేగిన తర్వాతకి ఒట్టిగా వాటర్ అస్సలు ఉండొద్దండి. ఇంకా వీడియో చూపించినట్టు విధంగా చేసుకోవాలండి. అయిపోయిన తోటకూర ఫ్రై రెడీ.